వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన దగ్గరికి భాస్కర్ గారు అని ఒక పేషెంట్ వచ్చారు. తనకి సర్వైకల్ తర్వాత థోరాసిక్ లంబర్లో డిస్క్ బల్జెస్ ఉన్నాయి. తను చాలా పెద్ద పెద్ద హాస్పిటల్లో చాలా చోట్ల తిరిగి వేరే వాళ్ళ రిఫరెన్స్ మన దగ్గర చేయించుకున్న వాళ్ళ రిఫరెన్స్ ద్వారా మన దగ్గరికి వచ్చారన్నమాట. తను ఎంఆర్ఐ రిపోర్ట్లు తెచ్చుకున్నా సరే ఆ ఎంఆర్ఐ రిపోర్ట్లు మనం ఫస్ట్ చూడకుండా తనకి ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉన్నది అనేది మనం ఐడెంటిఫై చేసి పలానా చోట్ల మీకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని వాళ్ళ ఎంఆర్ఐ రిపోర్ట్ని దీన్ని రెండు దగ్గర పెట్టి ఆ పేషెంట్స్కి మనం చూపించడం జరిగిందనమాట. అప్పర్ బ్యాక్ అంటే సర్వైకల్ దగ్గర, తర్వాత మిడిల్ థోరాసిక్లోని, తర్వాత లోయర్ బ్యాక్ కూడా తనకి పెయిన్స్ ఉన్నాయన్నమాట. దీన్ని చెక్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే సర్వైకల్లో C3 C4 వెర్టిబ్రాస్, అలాగే థోరాసిక్లో T6 T7 T8. ఎందుకంటే తను బాగా వెయిట్స్ అయ్యి లిఫ్ట్ చేసేవాడు, దాంతో థోరాసిక్ దగ్గర కూడా తనకి రావడం అనేది జరిగింది. దాంతో తనకి గ్యాస్ ప్రాబ్లం కూడా రావడం జరిగింది అనమాట. ఈ థోరాసిక్ దగ్గర ఎప్పుడైతే బల్జెస్ ఉన్నాయో ఇక్కడ థోరాసిక్ దగ్గర కూడా ప్రాబ్లం వచ్చింది. తర్వాత అదే L3 L4లో కూడా మనం ఇక్కడ వెర్టిబ్రాస్ డిస్క్ బల్జ్ అవడం మనం తెలుసుకున్నాం అనమాట. ఇందులో అంటే మనకి ఏంటంటే రిపోర్ట్ ఏది లేకుండా మనం జస్ట్ మనకున్న ఈ పరిజ్ఞానం అంటే మనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ద్వారా ఏ వెర్టిబ్రాస్ అయితే తప్పుకున్నాయి అనేది మనం ఈజీగా, అంటే మనకి ఎంఆర్ఐ రిపోర్ట్ ఏం అక్కర్లేదు, నేను ఓన్లీ చేతితోటి చూసి దాన్ని కనుక్కోవడం జరిగిందనమాట. తర్వాత తన యొక్క ఎంఆర్ఐ రిపోర్టు దీన్ని కంపేర్ చేసి చూస్తే రెండు సేమ్ అనేది 99.9% అనేది ఆ రిపోర్టు ఇది కూడా కంపేర్ చేసి చూస్తే రెండు ఒకటే ఉంటాయి. అప్పుడే కదా మనకి రోగికి మన మీద కాన్ఫిడెన్స్ వచ్చేది, మనం చేసేటువంటి వైద్యం ఓకే ఆ సక్సెస్ రేట్ అనేది కూడా తనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనం ఆ వెర్టిబ్రాస్ని గుర్తించి తనకు చెప్పినప్పుడే తనకు అర్థమవుతుంది అనమాట. అలాగే మనం యాజ్ ఈజ్గా తనకి ఎంఆర్ఐ రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో అవే మనం కూడా చెప్పడం జరిగింది. దాని ప్రకారం చూస్తే తనకి L3 L4 L5లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాంతో ఏంటంటే తనకి లెఫ్ట్ లెగ్ ఆ నర్వ్స్ కంప్రెషన్ అవడంతో సయాటికా అనేటువంటి ప్రాబ్లము వచ్చిందనమాట. అందుకని తనని నడవడానికి ఇది లేకుండా చాలా కష్టంగా నడుస్తూ ఉన్నాడు అనమాట. ఎందుకంటే తను ఇంతకుముందు డ్రైవింగ్ చేసేవాడు, డ్రైవింగ్ చేసినప్పుడు కూడా వెయిట్స్ ఎత్తడం, వాటర్ ట్యాంక్ డ్రైవర్ అనమాట. తను వేరే రిఫరెన్స్ అంటే వేరే వాళ్ళు తగ్గిందని చెప్పడంతో తను చాలా హాస్పిటల్స్లో చేయించుకున్నాడు, చాలా చోట్ల తిరిగాడు అనమాట. అక్కడెక్కడ తగ్గపోవడంతో వేరే వాళ్ళు మన దగ్గర చేయించుకున్న వాళ్ళు చెప్పడంతో తినొచ్చాడు అనమాట మన దగ్గరికి. ఓకే, తనకి ఇప్పుడు మనం థోరాసిక్ అడ్జస్ట్మెంట్ చేస్తాం కైరో ద్వారా, అలాగే డీప్ టిష్యూ మసాజు, తర్వాత డ్రై కపింగ్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు మనం కైరోప్రాక్టిక్ అడ్జస్ట్మెంట్ ద్వారా తనకి థోరాసిక్, లంబరు, తర్వాత సర్వైకల్ దగ్గర అదే రకంగా సయాటికా అడ్జస్ట్మెంట్లు కూడా ఈ రోజున మనం చేద్దాం. బాగా గట్టిగా శ్వాస తీసుకోండి, వదలండి, మళ్ళా తీసుకోండి. శ్వాస తీసుకుని వదులుతూ ఉండండి. ఇప్పుడు మనం ఈ కైరో చేస్తే కూడా తనకి మర్మ పాయింట్స్ అనేవి మనం చెప్పడం జరుగుతుంది అనమాట. ఆ మర్మ పాయింట్స్, ఆ వైటల్ ఎనర్జీ పాయింట్స్ ఎప్పుడైతే తను రోజు కూడా తను నొక్కునేలా మనం చెప్పడం జరుగుతుంది. తను ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇంటి దగ్గర ప్రతిరోజు కూడా పొద్దున సాయంకాలం తను ప్రెస్ చేసుకోవడం ద్వారా కూడా చాలా మంచి రిలీఫ్ అనేది రావడం జరుగుతుంది ఈ ట్రీట్మెంట్లో. ఇప్పుడు స్పైనల్ స్టిమ్యులేషన్ చేద్దాం తనకి. అలాగే ఆ పక్క కొడతారు.
ఫ్రీగా ఉండండి. గాలి తీసుకోండి, వదలండి, తీసుకోండి, వదలండి, తీసుకోండి. మీరు కింద వేళ్ళు ఏది బాగా లాగుతుంది మీకు? కాలు ఇదే కదా? ఓకే, ఎడం పక్కదే కదా చెప్పినట్టుగా? ఓకే, ఈ 2 వేళ్ళకి మధ్యలో చేసుకోవాలి. అదే మీకు మేము పంపించే కదా రికార్డు, అలా చెప్పినట్టుగా కాలు కింద, తర్వాత ఈ మధ్యలో ఈ యాంకిల్ ఉంది కదా, యాంకిల్ పైన ఒక 4 వేళ్ళు పైన, అలాగే మోకాల కింద ఇక్కడ, అలాగే లేటరల్ సైడు ఈ మోకాల కింద 4 వేళ్ళు పైన ఇక్కడ. ఇవైతే కంపల్సరీ ఈ పెయిన్స్ తగ్గడానికి, ఈ కాలు సైడ్గా తగ్గడానికి మీరు టచ్ చేసుకోవాలి ప్రతిరోజు పొద్దున సాయంకాలం. ఓకేనా భాస్కర్ గారు? కాలు ఫ్రీగా లేపండి పైకి. ఇప్పుడు మనం సైడ్గాకి అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం. ఇప్పుడు మన సర్వైకల్ దగ్గర, తర్వాత థొరాసిక్ దగ్గర, లంబర్ దగ్గర ఉన్నటువంటి ఆ డిస్క్ బల్జెస్ని ఈ గన్ ఉపయోగించి మనం దాన్ని అడ్జస్ట్మెంట్లు కూడా చేద్దాం. మరలా మన సర్వైకల్లో ఉన్నటువంటి వెర్టిబ్రాస్ ఈ సర్వైకల్కి అయితే ఈ తల వైపుగా చూస్తాయి. అలాగే ఈ థొరాసిక్లో 1 నుంచి 12 దాకా ఉన్నాయి, పైకి నిటారుగా చూస్తాయి అనమాట. అలాగే లంబర్లో ఉన్నవి ఈ కింద వైపు కాళ్ళ వైపుకి చూస్తుంటాయి. వెర్టిబ్రాస్ అంటే ఆ పక్క వంగి ఉంటాయి అనమాట. అందుకని మనం ఈ గన్ని, ఈ అడ్జస్ట్మెంట్ గన్ను ఉపయోగించినప్పుడు ఆ సర్వైకల్ దగ్గర, ఇది 1200N అనమాట ఇది. అందుకని సర్వైకల్ దగ్గర మనం పెట్టుకునేటప్పుడు 500, 400 అంతే, ఎక్కువ పెట్టకూడదు. ఈ థొరాసిక్లో అయితే మనం 1200 దాకా ఉపయోగించవచ్చు, థొరాసిక్ లంబరు కూడా. ఓకే, సున్నితమైన ప్రదేశాల్లో ఉపయోగించేటప్పుడు దీని యొక్క ఫుల్ స్పీడ్ అనేది 1200N అనేది ఉపయోగించకూడదు. ఇప్పుడు మనం తగ్గించుకుంటున్నాం దాన్ని 500, 450 చేస్తాను అనమాట. ఎందుకంటే తిను 450 సరిపోతుంది. 450 చాలకుండా బాగా సన్నగా ఉన్న వాళ్ళకి అయితే మీరు 450 కూడా పెట్టకండి సర్వైకల్ దగ్గర. ఓకే, ఇది క్రికెట్గా మర్మం ఉంటాం, మర్మం దగ్గర కూడా మనం చేసుకుంటున్నాం. అదే C1 అనమాట. C1 దగ్గర తనకి ఉన్న టెన్షన్, డిప్రెషన్ కూడా ఇప్పుడు C7 T1 జాయింట్ దాకా మనం ఇట్లా తల వైపుకి దీన్ని అడ్జస్ట్మెంట్ గన్ తోటి మనం చేసుకున్నాం. దీంతో ఇప్పుడు దీన్ని ఇప్పుడు థొరాసిక్ పార్ట్లో మనం గన్నుని స్ట్రైట్గా పెట్టాలన్నమాట. ఇది ఫిమర్ జాయింట్ అనమాట. ఇది ఇక్కడ ఫిమర్ హెడ్ అని కూడా అంటాం మనం.
అక్కడ కూడా తనకి ఎవాక్యులర్ నెక్రోసిస్ కూడా ఉందన్నమాట. ఓకే, ఈ లెఫ్ట్ లెగ్ లో దాంతో కూడా తనకి ఇంకా సయాటికా కమ్ ఏవియన్ ఎవాక్యులర్ నెక్రోసిస్, దానికి కూడా మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం అన్నమాట. ఇవన్నీ మనం చేసేటువంటివి ఎడ్జస్ట్ కంట్రోల్ చేసేవన్నీ కూడా మర్మా పాయింట్స్ అనమాట. ఆ మర్మా పాయింట్లో మనం ఆ వైట్ ఎనర్జీ ప్లేసెస్ దగ్గర ట్రిక్కర్ పాయింట్ని మనం ఈ గన్ తోటి యాక్టివేట్ చేస్తున్నాం అన్నమాట. అంటే ఈ మోకాలు మధ్యలో అనమాట. తర్వాత మర్మాల్లో చూస్తే ఇక్కడ నుంచి 4 వేల కింద మనకి జాయింట్లో పిక్కలు పట్టేస్తున్నా, లేకపోతే పిక్కలు క్రాంప్స్ పైకి వచ్చేస్తున్నా సరే, ఇక్కడ ఇంద్రబస్తీ మర్మం అంటే మోకాళ్ళు మధ్యలోంచి మోకాళ్ళు గ్రీజ్ దగ్గర నుంచి ఒక 4 వేల కిందకి, అంటే చిట్టు పిక్కలు అంటాం కదా, పిక్కల దగ్గర పిక్కల మధ్యలో అనమాట. ఇక్కడ మనం కనుక ప్రెస్ చేసుకుంటే ఎవరికైనా క్రాంప్స్ ప్రాబ్లమ్స్ ఇవి ఉంటే కూడా దాని నుంచి మనం ఈజీగా తగ్గించుకోవచ్చు. అందుకని ప్రతిరోజు కూడా ఇక్కడ ప్రెస్ చేసుకుంటే క్రాంప్స్ అనే ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అన్నమాట. ఎలా అనిపించిందండి ట్రీట్మెంట్? మీరు వచ్చినప్పుడు ఎలా అనిపించింది? నమస్తే సార్, డాక్టర్ గారు. నమస్తే భాస్కర్ గారు, చెప్పండి మీ యొక్క అనుభవాలు చెప్పండి. అదే సార్, నాకు ఎన్నుకోసం బాధ అండి. ఇప్పుడు విధంగాను కాళ్ళు లాగేస్తుంది, ఎడవలేక అసలు నడవలేకపోయేవాడిని. చాలా హాస్పిటల్కి తిరిగాను సార్. ఫస్ట్ విజయవాడ తిరిగి చేయించుకున్నాను సార్. విజయవాడ చేయించుకున్న తర్వాత విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తే తగ్గదు అన్నారు సార్. హైదరాబాద్ చాలా హాస్పిటల్ తిరిగాను. ఈ హాస్పిటల్ అని చెప్పలేను కానీ పెద్ద పెద్ద హాస్పిటల్ తిరిగాను. తిరిగాక ఒకరి ద్వారాగా ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నారంటే దాని ద్వారాగా ఇక్కడికి రావడం జరిగిందని మీరు చేస్తున్నారు సార్. పర్లేదు సార్, కాళ్ళు కొంచెం నడవడం అవుతుంది. ఓకే భాస్కర్ గారు, మీకు మా వైద్య వెల్నెస్ సెంటర్ గురించి మా దగ్గర వైద్యం చేయించుకున్న వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళకి పూర్తిగా నయమైందని మీరు రావడం జరిగింది సార్. అవును సార్. అంటే మీరు ఇంతకు ముందర చాలా హాస్పిటల్స్ తిరిగారు కానీ అక్కడ తగ్గలేదు సార్. మీకు తగ్గలేదు అనమాట. మీ యొక్క చాలా హాస్పిటల్ విజయవాడ తిరిగారు సార్. హైదరాబాద్ పెద్ద పెద్ద హాస్పిటల్ తిరిగారు సార్. ఇంతవరకు మీద కొంచెం పర్లేదు సార్, పర్లేదు, బాగానే ఉంది సార్. అతను ట్రీట్మెంట్ క్లియర్ అయిపోతాను నమ్మకం నాకు కలిగింది సార్. ఓకే, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.